ఇక గాయత్రి మాధవ్‌ను తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న వియ్యాల వారి ఇంటికి వచ్చే ముహూర్తానికే పెళ్లి చేద్దామని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని చెప్తాడు. అయితే ఖచ్చితంగా అదే ముహూర్తానికి పెళ్లి చేద్దామని తాయారు కూడా అంటుంది. మళ్ళీ తెల్లవారుజామున మహాలక్ష్మి నిద్ర లేచి నారాయణకు టాబ్లెట్లు ఇచ్చి వెనక్కి వచ్చేటప్పుడు చూస్తే మాధవ్ అక్కడ కనిపించడు. పెద్ది ఏమయ్యాడని వెతుకుతుండగా పెరటిలో గాయత్రితో తెల్లవారుజామున మాట్లాడుతూ కనిపిస్తాడు. తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ గాయత్రి ఏడుస్తూ తన బావకు చెప్తుంది. నాకేమాత్రం ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది గాయత్రి. ఇది మనం ఊహించిన విషయమే కదా అని మాధవ్ గాయత్రితో సర్ది చెప్తాడు. చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే ఇష్టమేనని, అయినా నా తమ్ముల కోసం నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని చెప్తాడు మాధవ్. ఒకవేళ ఈ ఆస్తిలో మీకు వాటా రాసిచ్చినా మీ అమ్మ నాకు ఇచ్చి నిన్ను పెళ్లి చేయదని అంటాడు మాధవ్ గాయత్రితో. కాబట్టి మనం కలిసి ఉండటం అనేది ఈ జన్మలో జరిగేది కాదని అంటాడు. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామని గాయత్రి కోరగా అలా అమ్మాయిని తీసుకొచ్చినందుకే మా నాన్న కత్తిపోట్ల వరకు వెళ్లాల్సి వచ్చిందని మాధవ్ అంటాడు. నిన్ను తీసుకొని వెళ్తే మీ వాళ్ళు ఖచ్చితంగా వెతికి మరీ నిన్ను చంపేస్తారని చెప్తాడు. మా తమ్ములను జైలుకు పంపిస్తారని, ఏ పాపం తెలియని మహాలక్ష్మి స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని నచ్చజెప్తాడు. ఇక ఈ జన్మకింతేనని అంటాడు మాధవ్. ఇకపై నువ్వు నన్ను కలుసుకోవడానికి రావొద్దని, ఇదే మనం కలిసే ఆఖరి కలయిక అని చెప్తాడు మాధవ్. ఆ మాటలన్నీ విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. ఇంటి కోసం ఇంత చేసిన పెద్దికి తను ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదనుకుంటుంది. ఇక తెల్లారిన తర్వాత మంచంపై నారాయణ లేకపోవడంతో మహా కంగారు పడగా అప్పుడే బయట నుంచి సైకిల్‌పై వస్తున్న నారాయణ చూసి కోపంతో తిడుతుంది. గాయం పూర్తిగా మానకముందే సైకిల్ వేసుకొని ఎక్కడికి వెళ్లారని నిలదీస్తుంది. నా అవసరాలు నాకుంటాయని అంటాడు నారాయణ. గాయం మానే వరకు అలాంటివి మానేయమని చెప్పి సైకిల్‌ని తాళం వేసి తాళం చెవి తీసుకుంటుంది. ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తుండగా మాధవ్ పనికి వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మహా అందరిని తీసుకొని పెరట్లోకి వెళ్లి మాట్లాడుతుంది. తెల్లవారుజామున గాయత్రి వచ్చిందని, వాళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారని చెప్తుంది. ఆ విషయం మాకు చిన్నప్పటి నుంచి తెలుసని అంటారు. అయితే ఇంటి కోసం ఇంత చేసిన మీ అన్నయ్య కోసం మీరేం చేయరా అని మహా నిలదీస్తుంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి మనం ఏదైనా చేయాలని అనగా, ఏం చేస్తే బావుంటుందో నువ్వే చెప్పమని చక్రితో పాటు మిగిలిన వాళ్ళందరూ అంటారు. మరి మహా ఏం చేయబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.